వెల్కమ్ టు ది ఇన్నోవేటివ్ థింకర్స్. ఈరోజు మనము సైన్స్లోని ఇంపార్టెంట్ నోట్స్ మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు రాసుకున్నటువంటి నోట్స్ మీకు అందిస్తున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్. కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. చూడండి, మనము ఇవి డిస్కషన్ చేద్దాము. టాపిక్లోకి వెళ్ళిపోదాం. కుటుంబము. అక్టోబర్ 1 వృద్ధుల దినోత్సవం. చూడండి, అక్టోబర్ 1 వృద్ధుల దినోత్సవం. ఇది అక్టోబర్ 1 వృద్ధుల దినోత్సవము. ఆదాయం కోసం నైపుణ్యంతో చేసే పనులను వృత్తులు అంటారు. చూడండి, వృత్తులు అనగా ఏంటి అని అడిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇది చూడండి, ఆదాయం కోసం నైపుణ్యంతో చేసే పనులను ఏమంటారంట? వృత్తులు అంటారు. నవంబర్ 14 ఏంటిది? బాలల దినోత్సవం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నవంబర్ 14. చూడండి, నవంబర్ 14 ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. టెట్లో అడిగే అవకాశం ఉన్నటువంటి బిట్ ఇది నిజంగా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. తప్పకుండా ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. రైట్. అదేవిధంగా కబడ్డీకి మరొక పేరు ఏంటి అని కూడా అడిగారు ఫ్రెండ్స్. ఇది లాస్ట్ టైం టెట్లో చూడండి, కబడ్డీకి మరో పేరు చెడుగుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. తప్పకుండా మీరు ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. చూడండి, వలస పక్షులు. కొన్ని పక్షులు గుడ్లు పెట్టి పొదగడం కోసం, ఆహారం కోసము, అనుకూలత వాతావరణం కోసము కొన్ని పక్షులు వేసవి కాలంలో. చూడండి, మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని పక్షులు అంట గుడ్లు పెట్టి పొదగడం కోసం, ఆహారము కోసం, అనుకూలత వాతావరణం కోసం పక్షులు వేసవి కాలంలో లేదా చలికాలంలో అక్కడక్కడ ప్రాంతానికి వెళ్తూ ఉంటాయి. ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి వెళ్తాయి. వీటినే వలస పక్షులు అంటారు. ఇది లాస్ట్ టైం అడిగినటువంటి బిట్ ఫ్రెండ్స్. మీరు తప్పకుండా వలస పక్షులు అంటే ఎక్కడికి వెళ్తాయి? వలస వెళ్ళడానికి. కాబట్టి దోమల వల్ల మలేరియా వస్తుంది. చూడండి, దోమల వల్ల మలేరియా వ్యాధి. అది కూడా ఎలాంటి దోమ అంట? ఆడ ఎనాఫిలస్ దోమల వల్ల వస్తుంది. తప్పకుండా ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. స్టేట్లో అడిగేటువంటి 100% ఇంపార్టెంట్ పెట్టేది. తప్పకుండా దీన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా నా వీడియోస్ లైక్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు అందించండి. మీ లైక్ నాకు సపోర్టివ్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ చేయడానికి. తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. చూడండి, ఈగల వల్ల ఏం వ్యాధి వస్తుందంట? టైఫాయిడ్. చూడండి, ఇక్కడ ఈగల వలన టైఫాయిడ్ వస్తుంది. అసలు నిద్రలోని ఏంటంటే చూడండి, అసలు నిద్రపోని జంతువు. చూడండి ఫ్రెండ్స్, అసలు నిద్రపోదట. నిద్రపోని జంతువు ఏంటి? చేప. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. చూడండి, మన చుట్టూ ఉన్న మొక్కలు. నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు రాసుకున్న షార్ట్ నోట్స్ ఫ్రెండ్స్. ఇది మీకు అందిస్తూ ఉన్నాను. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అయితే చూడండి, మన చుట్టూ ఉన్న మొక్కలు. కొమ్మలు లేని చెట్టు తాటి చెట్టు. ఏం చెట్టు అంటే చూడండి, కొమ్మలు లేని చెట్టుని ఏమంటారు? తాటి చెట్టు. చూడండి, నీటి మొక్కలు. హైడ్రిల్లా, ఇలోడియా. చూడండి, బావిలో స్నేరియా. ఎడారి మొక్కలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఎడారి మొక్కలు. ఓప్సనియా, అకేషియా, రాజునైరా. చూడండి, ఇది తప్పకుండా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఆకులతో అనుబంధం. చూడండి, క్రోటాన్ మొక్కలు రకరకాల రంగుల్లో ఉంటాయి. ఇది కూడా అడిగారు ఫ్రెండ్స్. క్రోటాన్ మొక్కలంట రకరకాల రంగుల్లో ఉంటాయి. బాదం చెట్లు ఆకులు చాలా రంగుల్లో ఉంటాయి. చూడండి, బాదం మనం తింటాం కదా, బాదం ఆకు చాలా రంగుల్లో ఉంటాయంట. తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, మనం ఏమేమి తింటాం? ఆహార పదార్థాలు, వండి తినే పదార్థాలు, వండకుండా తినే ఆహార పదార్థాలు. మామిడి చెట్లు పచ్చడి వంటి వాటిని వేడి చేయకుండా తయారు చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆహార పదార్థాలను ఉంది కదా, వండి తినే ఆహార పదార్థాలు, వండకుండా తినే ఆహార పదార్థాలు. చూడండి ఫ్రెండ్స్, మీరు
ఇక్కడ మనం గమనిస్తే మామిడి, పెరుగు, పచ్చడి వంటి వాటిని వేడి చేయకుండా తయారు చేస్తారు. ప్రతిరోజు తినే ఆహారంలో పప్పు, ఆకుకూరలు ఉండేటట్లు చూసుకోవాలి. ఇది కూడా అడిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఆహారపు అలవాట్లు చూడండి, ఆహారపు అలవాట్లు ఇది స్టార్ బిట్ ఫ్రెండ్స్. తప్పకుండా మీరు దీన్ని గుర్తుపెట్టుకుని ప్రయత్నం చేయండి, ఇంపార్టెంట్ ఇది. ఓకే, నిజామాబాద్లో జొన్నలు చూడండి, నిజామాబాద్లో జొన్నలు, నిజామాబాద్లో జొన్నలు. కరీంనగర్లో వరి ఏంటి చూడండి, మహబూబ్ నగర్లో చేపలు అండ్ వరి. వికారాబాద్లో రాగులు బాగా దొరుకుతాయి. రాజస్థాన్లో జొన్నలు, ఢిల్లీలో, గుజరాత్ మధ్య గోధుమ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం వీటిని ఎట్లా గుర్తుపెట్టుకోవాలని కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిజామాబాద్, నిజామా, ఇక్కడ చూడండి నిజామా. చూడండి ఇక్కడ మీకు దీన్ని గుర్తుపెట్టుకునే టిక్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి, నిజామాబాద్ ఉంది కదా, జొన్నలు, జా, ఇక్కడ చూడు జొన్న అండ్ జా, ఇక్కడ చూడండి సేమ్ సేమ్. ఇది చూడండి ఇక్కడ జా 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 రెండు కూడా మిక్స్ అయిపోతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఇలా గుర్తుపెట్టుకుంటాం. కరీంనగర్ వరి, వరి. మనము దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే కరెంటు లేకపోతే, చూడండి దీన్ని మీకు ఇక్కడే చెప్తాను. కరీంనగర్ వరి, కరెంటు లేకపోతే వరి కావద్దు, వరి కానవసరం. కరెంట్ వరి, కరెంట్ లేకపోతే వరి అవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆనాడు మన గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా దీపాల కింద, లాంతర్ల కింద చదువుకున్నారు. దీన్ని ఇలా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చూడండి, మహబూబ్ నగర్ చేపలు, నగర్. చూడండి ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, దీని పెద్ద విశేషం ఏమీ లేదు. చూడండి మహబూబ్ నగర్, నగరాలలో ఎక్కువగా ఏముంటుంది, పబ్లిక్ ఉంటారు. పబ్లిక్ అనగానే బాగా మంది కాబట్టి దీన్ని ఇట్లా గుర్తుపెట్టుకోండి, పబ్లిక్. మహబూబ్ నగర్, నగరాల్లో చేపలు ఉంటాయి, చేపలు. ఇట్లా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. వికారాబాద్లో రాగులు బాగా దొరుకుతాయి. ఇది చూడండి ఇక్కడ వికారా, రా, వికారా. చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఇట్లా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. వికారా, చూడండి వికారా, రాగులు, రాగులు. చూడండి రాకు మ్యాచ్ చేసుకోండి, ఇలా అనుసంధానం చేసి నేర్చుకుంటే చాలా ఈజీగా దొరుకుతాయి. రాజస్థాన్ చూడండి, నెక్స్ట్ రాజస్థాన్లో జొన్నలు దొరుకుతాయి అండ్ గుజరాత్లో మధ్యప్రదేశ్లో గోధుమలు దొరుకుతాయి. రాజస్థాన్లో జొన్నలు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, రాజు అన్నిట్లో జోక్యం చేసుకుంటాడు అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మీకు దీన్ని ఈజీగా అర్థమయ్యే విధిలో చెప్తాను. ఇక్కడ చూడండి, రాజస్థాన్, రాజు అన్ని స్థానాల్లో జోక్యం చేసుకుంటాడు. చూడండి, దీన్ని ఇలా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. రాజస్థాన్లో జొన్నలు, ఇది ఇలా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. మరి మనం ఫస్ట్గా వెళ్దాము, ఓకేనా. చూడండి, గుజరాత్లో, మధ్యప్రదేశ్లో గోధుమలు దొరుకుతాయి. వయసును బట్టి ఆహారపు అలవాట్లు మారుతూ ఉంటాయి, తప్పకుండా మారుతాయి. చిన్నపిల్లలు పాలు, చూడండి చిన్నపిల్లలు ఏం తింటారంట, ఎక్కువగా పాలు తీసుకుంటారు, వాళ్ళు మళ్ళా తినరు కాబట్టి. వయోజనులు అంటే రొట్టె, అన్నం, అంటే మధ్య వయస్కులు లాంటి వారు. వృద్ధులు ఏం తింటారు, అన్నం మొత్తం లేదా మెత్తటి ఆహారం. అవును కదా, మనలాగా గట్టి ఆహారం, బిర్యానీలు ఇవి తినలేరు కాబట్టి వృద్ధులు తప్పకుండా ఇవి మాత్రమే తీసుకుంటారు. మన గ్రామం తెలంగాణలో 12,751 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. తప్పకుండా ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. 12,000, చూడండి తప్పకుండా ఇది మనకు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, వెరీ 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 ఇంపార్టెంట్. 12,751 ఉన్నాయి ఫ్రెండ్స్. ఏంటట, గ్రామ పంచాయతీలు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. తప్పకుండా ఇది ఎగ్జామ్లో అడిగేటువంటి ఇంపార్టెంట్ అవకాశం ఉన్నటువంటి. గ్రామ పంచాయతీ విధులు చూడండి, గ్రామ పంచాయతీ ఏమేం చేస్తుందంట,
గ్రామ పంచాయతీ విధులు మంచినీటి సరఫరా చేయడం 1, విధులు కాలువలు శుద్ధి చేయడం 2, మూడవదిగా వీధి దీపాలు వెలిగించడం, పోస్ట్ ఆఫీస్ విధులు కూడా చూడండి. అలా ఉత్తరాలు చేరవేయడం, డబ్బులు దాచుకోవడం, ఇది బ్యాంక్ లాగా అనమాట. బ్యాంక్ చూడండి. రకరకాల ఇల్లు, పడవ ఇల్లు కాశ్మీర్, కేరళ రాష్ట్రంలో ఉంటుంది. గుడ్లు ఇల్లు మంచు ప్రాంతాల్లో ఉంటాయి. చూడండి, ఇది కూడా మీకు ఇప్పుడు ఈజీగా దీన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. దీన్ని మేము ఎలా గుర్తుపెట్టుకున్నాను అంటే ఎగ్జామ్లో, ఇది మీరు కూడా దీన్ని ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఏంటి అంటే రకరకాల ఇల్లు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. తప్పకుండా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉన్నటువంటి బిట్టు, అడిగారు కూడా. అయితే దీన్ని ఎలా పడవ ఇల్లు కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్నాయి. పడవ అనగానే మనం ఏం చేస్తామండి, కేర్గా ఉంటాము. చూడండి, కేర్ పడవ కేర్ అంటే కేరళ అని గుర్తుపెట్టుకోండి. కేర్ అంటే కేరళగా గుర్తుపెట్టుకోండి. కేర్ చూడండి, పడవ ఎక్కగానే మనం కేర్ తీసుకోవాలి అంటే కాశ్మీర్ ఇలా. ఇప్పుడు గుడ్లు ఇల్లు మంచు ప్రాంతాల్లో ఉంటాయి. సాధారణంగా దీన్ని మీరు మంచు, గుడ్లు ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సరే, రెండోది చూద్దాము. మట్టితో చేసిన మాణిక్యాలు. మన రాష్ట్రంలో నిర్మల్ కొయ్యల బొమ్మలు ప్రసిద్ధి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. తప్పకుండా ఎగ్జామ్లో నిర్మల్ కొయ్య బొమ్మలకు ప్రసిద్ధి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మరిన్ని ఇలాంటి ఇంపార్టెంట్ నోట్స్ కోసం నేను ప్రిపేర్ నోట్స్ మీకు అందిస్తున్నాను ఫ్రెండ్స్, వేరే ఏదో కాదు. తప్పకుండా మీకు ఇలాంటి వీడియో ఉపయోగపడతాయని నేను నమ్ముతున్నాను. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే, చూడండి, రంజాన్ కుండలు తెలంగాణలో ఆదిలాబాద్లో ప్రసిద్ధి. రంజాన్ కుండలు అంటే ఎక్కడ ప్రసిద్ధి చూడండి, బ్లీచింగ్ పౌడర్ చూడండి, CaOCl2 వేరు చేయడం వల్ల క్రిములు చనిపోతాయి. ఇది అడిగాడు ఫ్రెండ్స్. ఇది ఎప్పుడు అంటే లాస్ట్ టైం అనుకుంటా. తప్పకుండా ఇది అడిగారు. చూడండి, బ్లీచింగ్ పౌడర్లో ఇది ఉంటుంది ఏంటంటే CaCl. అదేవిధంగా కుటుంబ వ్యవస్థలో మార్పులు కూడా చూడండి. కుటుంబ వ్యవస్థలో మార్పులు. విద్యుత్ గృహోపకరణాల వాడకం తగ్గించి శరీరంగా పనిచేస్తే ఆరోగ్యం వస్తుంది. ఆటలు నియమాలు. కబడ్డీ ఆటలో ఎంతమంది ఉంటారు? 7 ఉంటారు. జట్లు 2 జట్లు ఉంటాయి. చూడండి, 5 అదనపు ఆటగాళ్ళు ఉంటారు. 5 ఎవరుంటారు? అదనపు 5 అదనపు ఆటగాళ్ళు ఉంటారు. ఆటలు పిల్లల హక్కు. ఆటల సమయంలో 4 గంటల నుండి 6 గంటల వరకు. 4 నుంచి 6 గంటలు ఇది టైం. చూడండి, 1983 2011 2 సార్లు వన్డే ప్రపంచ కప్ గెలిచింది. జాతీయ క్రీడ ఏంటంట? జాతీయ క్రీడ హాకీ. చూడండి, రకరకాల జంతువులు. పక్షులకు చిరుతపులులకు చూడండి, పక్షులకు చెవులు కనిపించవు. తలక్రిందులుగా 2 రంధ్రాలు ఉంటాయి. పాలు చర్మమే వినికిడి శక్తి. చూడండి, పాముకి ఏంటంట వినికిడి శక్తి? చర్మమే వినికిడి శక్తి. బల్లులు తేలికైన చెవులు గలవి. జంతువులు వెంట్రుకలు బయటకు కనిపిస్తాయి, చెవులు బయటకు కనిపిస్తాయి, అవి పిల్లలు కంటాయి. చూడండి, జంతువుల కంటే ఏంటి? వెంట్రుకలు బయటికి కనిపిస్తూ చెవులు బయటికి కనిపించు, పిల్లలు కంటాయి. అదేవిధంగా చూడండి, పెద్ద పులి జాతీయ జంతువు. పక్షులు అతి చిన్న పక్షి. చూడండి, ఇది అడిగారు ఫ్రెండ్స్. పక్షులలో అతి చిన్న పక్షి ఏంటిది చెప్పండి? హమ్మింగ్ బర్డ్. దీని పొడవు 5 సెంటీమీటర్స్ మాత్రమే. ఇది అతి చిన్న పక్షి. చూడండి, దీని బరువు ఎంత ఉంటుందంటే 5.7 సెంటీమీటర్స్ పొడవు. ఇది పక్షులలో అతిపెద్ద పక్షి ఆస్ట్రిచ్. ఇది కూడా చూడండి ఫ్రెండ్స్, పక్షులలో అతిపెద్ద పక్షి ఆస్ట్రిచ్. దీని బరువు 345 పౌండ్స్.
150 kgs అన్నట్టు, 156 kgs, 156 kgs. చూడండి, జంతువుల జీవన విధానము మరియు జీవి వైవిధ్యము. మనిషి కుటుంబంలో కలిసి ఉంటాడు, అందుకే సంఘజీవి అంటారు. ఏనుగులు గుంపులుగా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఏనుగులు అంటే గుంపులుగా ఉంటాయి. ఏనుగులు గుంపులుగా ఉంటాయి. ఒక్కో గుంపులో 10 నుండి 12 ఉంటాయి. 10 నుండి 12 ఉంటాయి. ఎక్కువగా ఆడ ఏనుగులు ఉంటాయి. పులి పిల్లలు గుంపులుగా ఉంటాయి. పక్షులు కూడా గుంపులుగా ఉంటాయి. కందిరీగలు కూడా గుంపులుగా ఉంటాయి. ఆడ కందిరీగలు గూడు కడతాయి. చూడండి, ఇది ఎగ్జామ్లో అడిగారు ఫ్రెండ్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆడ ఈగలు ఏం చేస్తాయి? ఆడ కందిరీగలు గూడు కడతాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చూడండి, చేపలు సంఘజీవులు. చూడండి, అవి పక్షులను విభజించి చేవు ఉంటాయి. చీమల్లో ఒకటి రాణి చీమలు. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చూడండి, చీమలు ఎన్ని రకాల చీమలు ఉంటాయి కూడా అడిగారు ఫ్రెండ్స్. టెల్లో రాణి చీమలు ఉంటాయి. మొదటగా రాణి చీమలు ఏం చేస్తాయి? కేవలం ఇవి గుడ్లు పెడతాయి. రెండోది కూలి చీమలు, గూళ్ళను సంరక్షించడం. చీమలు ఆహారాన్ని అందించటం. మూడవది మగ చీమలు, ఓన్లీ సంపర్కానికి మాత్రమే యూజ్ అయ్యేటువంటి. ఇవి కూడా మనకు అడుగుతారు ఫ్రెండ్స్. రాణి చీమల వృత్తి లేదా రాణి చీమలు ఏం చేస్తాయి? కూలీ చీమల పని ఏంటి? మగ చీమలు ఏం చేస్తాయి? ఇలాంటివి అడుగుతారు ఫ్రెండ్స్. తప్పకుండా వీటిని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకే, చూడండి, తప్పకుండా వీడియోని మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే లేట్ చేయకుండా ఇంకోటి చూద్దాం. చూడండి, చీమకు 6 కాళ్ళు ఉంటాయి. చీమకు ఎన్ని కాళ్ళు ఉంటాయంటే 6 కాళ్ళు. 6 చీమ. చూడండి, చీమకు 6 కాళ్ళు ఉంటాయి. మన చుట్టూ ఉండే మొక్కలు చూడండి. మన చుట్టూ ఉండే మొక్కలు ఏంటంటే తీగజాతి మొక్కలు, రెండోది పొదలు, మూడోది వృక్షాలు. ఆకులు గ్రీన్ కలర్లో ఉండడానికి కారణం ఏంటిది? క్లోరోఫిల్. దీన్ని ఏమంటారు? ఎంజీ. ఇది అడిగారు ఫ్రెండ్స్, చాలాసార్లు అడిగారు. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మొక్కల్లో ఎన్ని ఎక్కువ ఆకులు ఉంటే అంత ఎక్కువ ఆహారం తయారవుతుంది. ఇది నిజమే ఫ్రెండ్స్. ఇది మొక్కల్లో ఎన్ని ఎక్కువ ఆకులు ఉంటే అంత ఎక్కువ ఆహారం తయారవుతుంది. ప్రపంచంలో అతిపెద్ద పువ్వు ఏంటిది? రఫ్లీషియా. చూడండి, ప్రపంచంలో అతిపెద్ద పువ్వు రఫ్లీషియా. 1 మీటర్ వ్యాసం, 4 kg బరువు. చూడండి, రఫ్లీషియా 1 kg, 1 వ్యాసం. చూడండి, ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది 1 మీటర్ 4 kg. చూడండి, ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. వెరీ వెరీ. ఇది గుర్తుపెట్టుకోండి, ఎలాగైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా ఇది మనకు ఉపయోగపడుతుంది. పార్థేనియం, వయ్యారి భామ. విత్తనాలు ఒక చోటు నుండి ఒక చోటుకు పోవడానికి గాలి ద్వారా పోతాయి. చూడండి, ఎలా పోతాయి? ఎనాఫిలి అంటారు. గాలి ద్వారా పోతే దాన్ని ఏమంటారు? ఎనాఫిల్ అంటారు. నీటి ద్వారా పోతే దాన్ని ఏమంటారంట? చూడండి, హైడ్రోఫిలి. జంతువు ద్వారా వ్యాప్తి చెంది దాన్ని జూఫిలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఒకవేళ విత్తనాలు ఇలా పోయినాయి, ఎలా? గాలి ద్వారా పోతే ఎనాఫిల్ అంటారు. నీటి ద్వారా వ్యాప్తి చెందితే ఏమంటారు? హైడ్రోఫిలి అంటారు. జంతువుల ద్వారా వ్యాప్తి చెందిన జూఫిలి అంటారు. చూడండి, గాలి ద్వారా గుర్తుపెట్టుకోండి ఒకటి. తర్వాత వాటర్ ద్వారా అంటే నీళ్ళ ద్వారా. రెండోది జంతువుల ద్వారా. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. తప్పకుండా ఇవి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ సపోర్ట్ నాకు అందించండి ఫ్రెండ్స్. తప్పకుండా వీడియోస్ని చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.